హలో అండి, హాయ్ నమస్తే. ఈరోజు అయితే పప్పు చెక్కలు చూపించబోతున్నానండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, కరకరలాడే స్నాక్ ఐటెం. సాయంత్రం టైంలో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తక్కువ ఐటమ్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏమాత్రం వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడైతే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 స్పూన్ పెసరపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసి 2-3 సార్లు బాగా కడగండి. ఇప్పుడు వాటర్ వేసి 1 నుంచి 2 గంటల పాటు నానబెట్టి ఉంచండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని 2 పచ్చిమిర్చి వేయండి. 6 నుంచి 7 వరకు వెల్లుల్లి రేఖలు తొక్కలు లేకుండా వేసుకోండి. 2 ఇంచుల అల్లం ముక్క తొక్కలు లేకుండా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 2 స్పూన్ల ధనియాలు వేయండి. 1 స్పూన్ జీలకర్ర వేయండి. మూత పెట్టి కోర్స్గా బ్లెండ్ చేయండి. ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక 2 కప్పుల బియ్యపిండి తీసుకోండి. ఇది హోమ్మేడ్ అయినా పర్వాలేదు, బయట మార్కెట్లో తీసుకున్నా పర్వాలేదు. పొడి బియ్యపిండి తీసుకోండి. ఇలా 2 కప్పులు వేసుకోండి. మీరు గిన్నెతో తీసుకున్నా పర్వాలేదు, లేదంటే గ్లాస్ కానీ ఇలా మెజర్మెంట్ కప్స్తో తీసుకున్నా పర్వాలేదు. నేనైతే 2 కప్పులు తీసుకున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు క్లీన్ చేసుకుని వేసుకోండి. మనం నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు, పచ్చిశనగపప్పు ఒకసారి బాగా వాష్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం వేయండి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ధనియాలు మిక్చర్ ఉంది కదండి, అది వేయండి. మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోండి. నేను 1/2 స్పూన్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలపండి. ఇప్పుడు వేడిగా ఉన్న వాటర్ వేసుకోండి. తక్కువ వేడిలో ఉన్న వాటర్ వేసుకోండి. వాటర్ అంతా కూడా ఒకేసారి వేయొద్దు, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కలపండి. ఇప్పుడు చేతితో ఇదంతా కూడా స్మూత్గా ఇలా బాల్ లాగా చేసుకోండి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ఇలా చిన్న ఉండలుగా చేసుకోండి. మీకు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, లేదంటే పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు చేసుకోండి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ కానీ, లేదంటే చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కానీ, ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని ఇలా గ్లాస్కి కూడా ఆయిల్ రాసుకొని ఈ విధంగా చేసుకోండి. ఇలా పలుచగా ఉండాలండి. చూసారా, బాగా పలుచగా ఉండనా పర్వాలేదు, లేదంటే కొంచెం దరసరగా ఉన్నా చేసుకోవచ్చు. చూసారా, ఇలా ఉండాలండి. బాగా పలుచగా ఉన్నా కూడా ఇవి క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేసుకుని బాగా హీట్గా ఉండాలండి. ఇది హీట్ ఎక్కిందో లేదో టెస్ట్ చేసి ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకోండి. చూసారా, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇవి వేసుకోవాలి. ఈ విధంగా కొన్ని వేసుకోండి. ఇవి అటు ఇటు బాగా ఫ్రై చేయండి. ఇవి కలర్ చేంజ్ అవ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించండి. ఇవి బాగా వేగితే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా అటు ఇటు కూడా తిప్పుతూ వేయించండి. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకోండి. ఇదే విధంగా అన్నీ కూడా ఫ్రై చేయండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. పైన కొంచెం కరివేపాకు వేయించి వేయండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇవి ఒకటి తుంచి చూస్తే గట్టిగా ఉండాలి, క్రిస్పీగా ఉండాలండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.